ఏంటి ఎలుగుగొడ్లో ఇంతలా ఉన్నాడు? మీ నాయన చూశారు, నేను జోషిని చూశాను. ఆడేంటి? ఈ మందు బానిసతత్వంతో పాటు వాడు మళ్ళీ ఒక స్త్రీని ఆశపడటం, ఒక అమ్మాయిని ప్రేమించటం. ఇదేంటి ఆశపడటం ప్రేమించడం రెండు ఒకటే అన్నట్టు చెప్తున్నాడు. వాళ్ళ దృష్టిలో రెండు ఒకటేనేమో. అంతేగా. గడ్డాలు తీసేయటం, అన్ని సాంప్రదాయాలు ఉండేవి. ఈ గుర్రి మతాలు ఎక్కడ ఉన్నాయి? అదే నాకు డౌట్ వచ్చింది. గుర్రె మతాలు ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయండి? శంకరజాతుడు అయితే అందరూ వాళ్ళే. వీళ్ళకే ఎందుకు స్వరాలు వినిపిస్తాయి, మనకెందుకు వినిపించట్లేదు? వాళ్ళు ఒక ప్రత్యేకమైన తైలం తాగుతారు. ఆ తైలం తాగిన వాళ్ళకే స్వరాలు వినిపిస్తాయి. అంటే కరాటే మీకు ఫుల్గా వచ్చు? కరాటే నాకు ఫుల్గా వచ్చు. ఇప్పుడు కానీ చూపిస్తావా? ఎవరైనా చెప్తాడు, బిల్ వెరైటీ చెప్తాడు. ఎలా వచ్చు? నేను బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్టా? సార్ ఏంటి సార్ అది? నేను బ్లాక్ బెల్ట్. దొరికిపోయాడు దొంగ, ఇంకెందుకు అసలు వేస్ట్. సరే, మీరు కనిపెట్టిన ఆ రహస్యం ఏంటనేది మీ మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో చెప్తాను నేను. ఇది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇదిగో నా దగ్గరికి రా అన్నాడు. నేను ఒంటి మీద వస్త్రాలు తీసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతితో గ్యాప్ ఇవ్వమాకరోయ్, మంట అవకాడికి దాటుదామని చెప్పేసి నా కుడికాలు ఎత్తుదామనుకుంటే భయంకరమైన శాఖ నాకు కొడతానే ఉంది. ఎక్కడ కొట్టింది? అసలే బట్టలు లేకుండా ఉంటాడు, కాలు ఎత్తాడంటే సెగ్గు. మీరు ఎంత నవ్వారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చెప్తాడు. ఎంత కోపం వస్తుందో మీకు వచ్చినప్పుడు. అప్పుడు దాని రియాక్షన్ వేరే ఉంటదిగా. అయితే ఓకే. దేని లెక్క దాంది, తమ్ముడే పేకాటే. ఇక్కడ నాకు ఒక ఇద్దరు కనబడుతున్నారు. కాళికాదేవి కనబడుతుంది, తర్వాత శివుడు కనబడుతున్నాడు. ఇది అక్షర సత్యం. నమ్మరేడ్రా బాబు. అలా నేను సిద్ధించటానికి సిద్ధించడం ఏందిరా, అలా సంభోగించడానికి అన్నట్టు చెప్తున్నాడు. ఎద్దునెక్కేవాడు లెంగడు, గద్దెనెక్కేవాడు రంగడు, గాడిదనెక్కేవాడు పీసు. అలా నేను నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి వేసేసాడు. ఓం శ్రీ కన్యశ్రుత. కన్యని సుట్టేస్తానంటున్నాడు. గల్లాల్లో ఉన్న డబ్బులు ఎంతైతే ఉన్నాయో అంత తీసి నా జేబులో పెట్టాడు. సెవెంత్ సెన్స్ లో చైనా వాడు వస్తాడు కదా. మీరు సినిమాగా చూడండి, టెస్ట్ మనీగా చూడండి, లాజికల్ మాట్లాడకండి. టెస్ట్ మనీ లిబర్టీ ఇది. కొత్త పదం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే. మార్కెటింగ్ లుచ్చా మతం అంటే జనరల్గా నేను మార్కెటింగ్ మతం అంటూ ఉంటాను. ఇందులో ఇంకొక పదాన్ని యాడ్ చేశాను, లుచ్చా మతం అని చెప్పి. చూడబోయేటటువంటి ఒక టెస్ట్ మనీ అలాంటిది. నేను మామూలుగా ఈ ట్రోల్స్ చేసేటప్పుడే ఆ దిక్కుమాలిన వీడియోలు చూస్తాను, ఎందుకంటే అంతకు ముందే చూస్తే నాకు బీపీ రేజ్ అయ్యింది, కంట్రోల్లో ఉండదు. అందుకే నా దరిద్రాన్ని శ్రీలక్ష్మి గారికి అప్పచెప్పడం జరిగింది. సరే, ఆవిడ నాకు బ్రీఫ్గా చెప్పిన విషయం ఏంటంటే, ఈ టెస్ట్ మనీలో వాడు చాలా దారుణంగా మాట్లాడాడు, మన దేవతలని, శివుడిని, అమ్మవారిని కూడా నీచంగా చూపిస్తూ అవమానించే విధంగా మాట్లాడాడు అని చెప్పి. నాకు అది వింటేనే మరి రక్తం మరిగిపోయే స్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. అసలు ఈ వీడియో ఎలా వెళ్తుందో నాకే తెలియదు. వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఇంకో స్థాయికి వెళ్ళక తప్పదు. ఇది యుద్ధం. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం శ్రీలక్ష్మి. నమస్కారం కన్నగర్ గారు. మరి వీడియో చూసే సాహసం చేద్దామా? నేను చూసేశాను. మీరు చెప్పినట్లుగా నిజంగానే ఇది చూశాక మిమ్మల్ని మేము పట్టుకోలేమేమో. ఆడియన్స్కి ముందే ఒకటి చెప్పేస్తే అయిపోతుంది, అంటే దీంట్లో ఏమైనా ఉండొచ్చు, ఎలాగైనా ముందే చెప్పాక కొంచెం లిమిట్స్ క్రాస్ అవుతాయి అని. అంటే వాడి వెర్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది అనమాట. మరి స్టార్ట్ చేద్దామా? ఈ అవకాశం ఇచ్చిన జోష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఏంటి ఎలుగుగొడ్లో ఇంతలా ఉన్నాడు? మీ నాయన చూశారు, నేను జోషిని చూశాను. ఆడేంటి? ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి వాటితో ఇలాంటి దొంగ సాక్ష్యాలు, మరి వీటిని దొంగ సాక్ష్యాలు అనాలి కదా. అసలు ఈ దొంగ సాక్ష్యాల మీదే కొన్ని ఛానల్స్ బతికేస్తాయి, అందులో ఈడొకడు. రైట్. మేముంటున్న ప్రాంతం వలివేరు, తెనాలి దగ్గర వలివేరు ప్రాంతం. మన ఏరియానే. మా కుటుంబంలో నేను 3వ వాడిని. నాకంటే ముందుగా మా అన్న కంటే పెద్దది మా అక్కకు వివాహం చేయడం జరిగింది. మా అన్నగారు వాని కొద్దిగా నత్తిగా ఉండటం వల్ల చదువు అవ్వక వాడు కుటుంబ బాధ్యత నిమిత్తంగా పనులకు వెళ్ళటం జరిగింది. టాపీ పని మేస్త్రిగా పని నేర్చుకొని చక్కగా పనులు చేయడం,
కుటుంబానికి ఆదరణగా ఉండటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మా సహోదరుడు ఈ పనుల నిమిత్తంగా వెళుతున్నటువంటి వారితో కొంత స్నేహాలు అలవాటు పడటం వల్ల ఆ స్నేహంలో మందుకు తాగటం, మందు వల్ల వాడు మందుకు బానిసైపోవటం, ఈ మందు బానిసతత్వంతో పాటు వాడు మళ్ళీ ఒక స్త్రీని ఆశపడటం, ఒక అమ్మాయిని ప్రేమించటం. ఇదేంటి ఆశపడటం ప్రేమించడం రెండు ఒకటే అన్నట్టు చెప్తున్నాడు. వాళ్ళ దృష్టిలో రెండు ఒకటేనేమో. అంతేగా. ఈ పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. అవును, ఆ టైంలో ఈడేం బీగుతున్నాడు, అసలు ఈడేం చేస్తున్నాడు చెప్పలేదే. నేను చదువుకుంటున్నాను, వరగబెడుతున్నా, ఏదో చెప్పాలి కదా. అంటే ఆయన పాపం నత్తున్నా ఆయన ఏదున్నా తాపిమేస్త్రిగా పనిచేస్తూ కుటుంబ బాధ్యత ఆయన తీసుకున్నాడు. వీడు అప్పుడు చదువుకోవడం కూడా లేదు, వీడు గాలి తిరుగుతున్నాడు వీడు. అంతే. వాడికి ఏదన్నా వివాహం ఏర్పాటు చేయాలని మా తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. చేయాలనుకున్న ఆ సందర్భంలోనే వాడు ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమించినటువంటి అమ్మాయి తెనాలి ప్రాంతానికి వాడిని రప్పించి అక్కడ వానికి మందు పోపించి నా అన్నను చంపాలని అనుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారంగా నా అన్నను చంపి తీసుకుని వలివేరు గ్రామంలో ఉన్న మా ఇంటి దగ్గర వాడిని పడేసి వెళ్ళిపోయారు. చంపి తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేశారంటే వాళ్ళు బాగా పగబట్టారు. వాళ్ళు అంత పగబట్టి అంత వీడు ఏదో చేశాడు, మొత్తానికి చెప్పలేదు. అందరూ బంధువులు అందరూ వచ్చి చూశారు. అయ్యో ఇలా జరిగిందా అని చెప్పేసి అందరూ కూడా ఎంతో బాధపడ్డారు. మా తల్లిగారు ఎక్కువగా ప్రభువుని అంగీకరించింది, ఆమె రక్షించబడిందిగా. అప్పటికే గొర్రెలు గొర్రెలే. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు, ఆల్రెడీ వీళ్ళు గొర్రె మతంలో ఉన్నారు, రైట్. తమ సేవకుల ద్వారా ఆ బరియల కార్యక్రమం జరిగించడం జరిగింది. గొర్రె మతంలో ఉన్నవాడికి బరియల కార్యక్రమం. ఆ బరియల కార్యక్రమం చేసిన తర్వాత వాడిని భూస్థాపన చేసి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో మా వలివేరు ప్రాంతంలోనే ఒక పంటకాలం ఉంది. అందులో దూసి చచ్చిపోయాడా? చచ్చిపోతే ఇప్పుడు ఉన్నాడుగా. ఓకే ఓకే. పంటకాలం దగ్గర రాగానే ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ నీళ్ళలో మునిగి కాస్త తలంటుకోవటం, గత సాంప్రదాయకరంగా గడ్డాలు తీసేయటం, ఇవన్నీ సాంప్రదాయాలు ఉండేవి. ఈ గొర్రె మతాలు ఎక్కడ ఉన్నాయి? అదే నాకు డౌట్ వచ్చింది, గొర్రె మతాలు ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయండి? అదే కదా, ఈ సంక్రజాతుడు అయితే అందరూ వాళ్ళే సాంప్రదాయకరంగా చేయాల్సిన పనులు ఏమైతే ఉన్నాయో అవి చేయటానికి నేను కూడా అట్లా వచ్చి కూర్చున్నాను. నా వెనక ఒక స్వరం వినబడతా ఉంది. స్టార్టింగ్ స్వరం వచ్చేసింది. ఈ మళ్ళీ నెక్స్ట్ మినిట్ వెలుగు వచ్చేసిద్దా ఇప్పుడు? రే, వీళ్ళకే ఎందుకు స్వరాలు వినిపిస్తాయి, మనకెందుకు వినిపించట్లేదు? వాళ్ళు ఒక ప్రత్యేకమైన తైలం తాగుతారు, ఆ తైలం తాగిన వాళ్ళకే స్వరాలు వినిపిస్తాయి. వాళ్ళు కేకేస్తున్నారు. ఏమని కేకేస్తున్నారయ్యా అంటే, తమ్ముడు తమ్ముడు నన్ను విడిచిపెట్టి వెళ్ళమాకు, నేను నీతో కూడా వస్తాను, నువ్వు రా, నేను వెళ్ళమాకు, నన్ను ఇక్కడ విడిచిపెట్టమాకని వాడు కేకలేయటం నేను కళ్ళారా చూశాను. నేను వెనకాల కేకేసింది అన్న స్వరం వచ్చిందా? ఏసై అప్పుడే అసలు ఏం ఎలివేషన్ లేకుండా బిల్డప్ లేకుండా ఏసై దించేసేడేంద్రా అనుకున్నా నేను. లేదు అది అంత భ్రమ, నువ్వు ముందు తొందరగా వెళ్ళి నీళ్ళలో మునిగిరా అన్నప్పుడు నేను వెంటనే ఆ పెద్ద అయిన మాటిని తొందరగా నీళ్ళలో మునిగొచ్చి ఒడ్డుకొచ్చి మళ్ళీ మా అన్న కనబడతాడని చూస్తే మళ్ళీ మా అన్న కనబడలేదు. మళ్ళీ ఆ కేకలు నాకు వినపడలేదు. తిరిగి ఇంటికి వచ్చాం. అసలు ఏం జరిగింది, వాడిని చంపడానికి గల కారణాలు ఏంటన్న విషయాలు తెలుసుకున్నాను. నా అన్నను ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే ప్లాన్ వేసారో, ఎవరిని కూడా ఇడిచిపెట్టకూడదు, వాళ్ళని చంపాలన్న ఆలోచన నాకు కలిగింది. అసలు వాళ్ళ అన్నని ఎందుకు చంపాలనుకున్నారు అన్న రీజన్ చెప్పాడా? నాకు తెలిసింది అన్నాడు కానీ చెప్పట్లా. అంటే ఏదో ఉందని అర్థం, అన్న ఏదో చేయకూడదు చేశాడు. ఆ ఆలోచనలో నేనుండి వాళ్ళని అటాక్ చేయాలంటే నాకు ఒకటే అనిపించింది. అదేంటి ఎస్ క్షమించమన్నాడుగా, ఇదేంటి అటాక్ చేయడం అంటాడు మరి కదా? నిజమేనే, అప్పుడు అడిగి తెలియలేదు అనుకుంటా. ఏసుకి ఇడిచిపెట్టేయాలి కదండి, ప్రార్థన చేయాలి కదా. వీడు వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, వాళ్ళ దగ్గర రాడ్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర సైనైట్ ఉంటుంది. దేంతోనైనా అటాక్ చేస్తే నేను ఎలా తప్పించుకోగలను, వాళ్ళని ఈజీగా చంపుతారు కదా అన్న ఆలోచన నాకు వచ్చి, నేను ఏదైనా 10 మందినైనా కొట్టగలిగినటువంటి సామర్థ్యం నేను సంపాదించుకోవాలన్న ఆశ కలిగి తెనాలి ప్రాంతంలోనే రైల్వే ఇన్స్టిట్యూట్లో కరాటే నేర్పిస్తున్నటువంటి సార్ దగ్గర నేను జాయిన్ అవటం, కరాటే నేర్చుకోవటం. ఎక్కడున్నాడు ఇందులో ఎక్కడున్నాడు అసలు వీడు? కరాటే నేర్చుకోవటం, నేను కరాటే మాస్టర్గా కూడా ట్రైనింగ్ పొంది అన్ని ప్రైవేట్ స్కూల్స్లో, తెనాల్లో అన్ని ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా కూడా పనిచేస్తూ వచ్చాను. ఇందులో వీడి పేరు ఎక్కడ ఉంది? నిఖిలు, రామాంజనేయ పేర్లు ఉన్నాయి, ఏదో పథకాలు సాధించారని. వీడి పేరు లేదు అందులో. వెనకున్న గుంపులో ఉన్నాడేమో. తెనాలి విద్యార్థుల అంటే ఆ ఫోటో తీసింది అయి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారండి మీరు? నేను 3 సంవత్సరాల వరకు కరాటే నేర్చుకున్నాను. టీచర్గా కూడా చేశాడు అన్నాడు. చిన్న ఏజ్, అక్కడ చూపిస్తుంది చిన్నపిల్లల బొమ్మలు ఎన్ని ఫొటోస్. అంత చిన్న ఏజ్లో వీడు వేరే వాళ్ళకి టీచర్గా చెప్పాడంట, టీచింగ్ చేశాను అని చెప్తున్నాడు. అసలు ఆ గ్రూప్ ఫోటో వేసినప్పుడు వీడు పోలికలు ఎక్కడ లేవు అందులో. అవును. కనీసం
ఆ ఫోటో చూపిస్తున్నాడు, మార్క్ చేసి ఇది నేను చెప్పాలి. చెప్పాలి. ఏం వేయలే. ఆడేంటంటే నేను నిజం చెప్తున్నాను అని భ్రమింపజేయడానికి ఏదో ఒక ఫోటోలు 2-3 ఫోటోలు యాడ్ చేశాడు అంతే. అంటే కరాటే మీకు ఫుల్గా వచ్చు? కరాటే నాకు ఫుల్గా వచ్చు. ఇప్పుడు ఏమైనా చూపిస్తావా? వినండి చెప్తాడు, భలే వెరైటీ చెప్తాడు. ఎలా వచ్చు ఇప్పుడు చేసి చూపిస్తాడండి. చేసి చూపించి నోటితోనే చెప్తాడు. ఒక మనిషిని కాలితో దగ్గరకు రాకుండా ఒక 30 మంది వరకు నేను ఎదుర్కోగలను. కాలితో అంటే గాడిదలాగా అంతాడా? ఏం తెచ్చాడో నాకదే అర్థం కాల. చేతితో ఒకవేళ మనిషి దగ్గరకు వస్తే ఒక 40 మంది చేతులు కాళ్ళు విరవగలను. ఓ అమ్మో. ఇప్పుడు కాళ్ళతో వచ్చే వాళ్ళు ఓన్లీ కాళ్ళతో ఫైట్ చేస్తారు, చేతులతో ఫైట్ చేసే వాళ్ళు ఓన్లీ చేతులతో ఫైట్ చేస్తారు. ఇలాంటిది ఏమైనా ఉంటుందా అండి కరాటేలో? ఇక కత్తితో దగ్గరకు వస్తే ఎంతమందినైనా చంపటానికి. ఏదుడు మగధీరాల కాలభైరవ అనుకుంటున్నాడు. మగధీర ఆయన 100 మందినే చంపాడు, ఈయన ఎంతమందిని చంపేస్తారంట. కాలభైరవకి 100 మంది లిమిట్ ఉంది. నేను బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్టా ఏంది ఇది? నేమ్ చెప్పారా? ప్రేమ్ చంద్ అంట. ఈ బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ ఇది 2020 మొన్నే ఈడు చూపించిన ఈ బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లో 1991 మార్చి 3 డేట్ ఆఫ్ బర్త్ ఉంది. 14 డిసెంబర్ 2020 ఈ సర్టిఫికెట్ జారీ అయినట్టుగా ఉంది. 2020 బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ వచ్చింది. 91లో పుట్టాడు. ఇది నోట్ చేసుకోండి, నేను రాసుకుంటున్నాను. వీళ్ళ అన్నయ్య చనిపోయిన డేట్ వేరే, వీడు బాప్టిజం తీసుకున్న డేట్ వేరే, ఆ తర్వాత కరాటే నేర్చుకున్న డేట్ వేరే. దొరికిపోయాడు దొంగ స్టార్టింగే. వీడు అడ్డదిడ్డంగా దొరికిపోయాడు దొంగ. ఇంకెందుకు అసలు వేస్ట్. సరే, మీరు కనిపెట్టిన ఆ రహస్యం ఏంటనేది మీ మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో చెప్తాను నేను. ఇది ఫస్ట్ డాన్గా నేను ఉన్నప్పటికీ అలా నేను నేర్చుకున్న తర్వాత వాళ్ళని ఎక్కడ చంపాలి, వాళ్ళు ఎక్కడ ఒంటరిగా దొరుకుతారో ఆలోచన చేశాను. వాళ్ళు ఒంటరిగా దొరుకుతున్నటువంటి స్థలాలను చూసిన తర్వాత మళ్ళీ నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. వాళ్ళని నేను కొట్టి చంపితే నేను తలదాచుకోవటానికి ఏదో ఒక ప్రాంతానికి పోతాను, కానీ నేను చంపేది రౌడీల్ని. కానీ వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఎవరు చేశారన్న విషయం తెలుసుకొని పోలీసు కుక్కల ద్వారా నేను ఆ వాసన చూసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుంటే చనిపోయి బాధతో నా తల్లిదండ్రులు కుంగిపోయారు. నేను కూడా జైలు పాలైతే నా తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అది వాళ్ళు ఇంకా నేను భరించలేనంత బాధ పెట్టినండి అవుతానని చెప్పి కొట్టకుండా ఒక మనిషిని చంపగలిగింది ఏదైనా ఉంది అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. పూర్వీకులలో చాలామంది మంత్ర విద్య నేర్పిస్తున్నటువంటి వాళ్ళు మనుషులను చంపుతారన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా, అలాగే నేను కూడా నేర్చుకొని చంపాలన్న ఆలోచన నాకు మొదలవుతున్నప్పుడు నేను ఇట్లాగే కరాటే స్కూల్స్లో టీచర్గా పనిచేస్తూ ఉండగా దారి మధ్యన నేను మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక గురుస్వామి నన్ను ఎదుర్కొని అన్నాడు, నన్ను డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచాడు, ప్రేమ్చంద్ నీకు కావలసిన విద్యను నేను నేర్పిస్తాను, నువ్వు నాతో కూడా వస్తావా అని ఇంట్రడ్యూస్ చేసాడు ఒక స్పెషల్ క్యారెక్టర్ని. కేరళ. నేను తప్పకుండా వస్తానని చెప్పాను ఆయనతో. చెప్పిన తర్వాత ఇక్కడే తెనాలికి దగ్గరగా కొలకలూరు అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం దగ్గర కాలువ బుడ్డ భైరవ కాలువ అంటారు దాన్ని. ఆ భైరవ కాలువ దగ్గర ఒక దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ నాకు మంత్రోచ్చరణ నేర్పించాడు. ఆ నేర్చుకునేటువంటి మంత్రోచ్చరణ నేను నేర్చుకున్నాను. ఆ మంత్రోచ్చరణ నేర్చుకున్న తర్వాత అది సిద్ధించింది. ఆ సిద్ధించిన తర్వాత అన్నాడు, నువ్వు పలానా చోట్లోకి రావాలి, అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇంకొక విద్య నేర్పిస్తాను అన్నాడు. ఇది ఏదో గుర్తుకొస్తుంది, సేమ్ స్టోరీ. భలే కనిపెట్టారే. మొత్తం ముందుకెళ్ళండి, ఇంకా తెలుస్తుంది మీకు, క్లారిటీ వచ్చేస్తుంది. కొంచెం జస్ట్ 2 నిమిషాలు వెళ్ళండి, తెలిసిపోద్ది. ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఒక కట్టెలతో ఒక మంటను వేసాడు. ఆ మంట నేను చూస్తానన్నాను. ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు. నన్ను కూడా దగ్గరికి పిలిచి, ఇదిగో నీ ఒంటి మీద వస్త్రాలు తీసేసి ఇదిగో నా దగ్గరికి రా అన్నాడు. నేను ఒంటి మీద వస్త్రాలు తీసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతితో గ్యాప్ మాకు హే అదే వీడియోలో, ఇంకొక వీడియోలో ఇలాగే అదే ప్లేస్లో మీరు ఇదే డైలాగ్ చెప్పారు. అవునా? ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి అంతే. అంత రాయినిచ్చాడు. ఆ రాయి నాలుగు కింద పెట్టుకోమన్నప్పుడు నేను 4 కింద పెట్టుకున్నాను. ఇంతకీ గుర్తొచ్చిందా మీకు స్టోరీ? రేత్రిపూట ఏదో మంటేసి మాత్రికుడు స్టోరీ. అదే అదే
ఆ ఎద్దుని గొర్రెని ముందు బలిచ్చిన తర్వాత గొర్రెని దాన్ని రక్తం తాగాలి, మంటల మీదకి వెళ్ళాలి, పాములాగా మంటల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. పాతాళ భైరవి సినిమా కంటే కూడా వీళ్ళు మరీ బీభత్సంగా చెప్తారు. ఆ మాంత్రికుడేమో కర్ణాటక వెళ్ళాడు, ఇతనేమో కేరళ నుంచి ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చాడు, కొంచెం మార్చాడు, కొద్దిగా మార్చాడు. మొత్తం చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. వెంటనే అన్నాడు, నీ చెవిలో నేను ఒక మంత్రాన్ని చెబుతాను, దాన్ని నువ్వు చెయ్యాలి అన్నాడు. ఎలా చేయాలన్నప్పుడు ఈ హోమగుండం చుట్టూ నువ్వు తిరగాలన్నాడు. సేమ్ నెక్స్ట్ ఎలా తిరగాలో కూడా చెప్తాడు. సేమ్ నేను కాలితో తిరగాల, ఏం చేయాలన్నప్పుడు కాలితో కాదు, నీవు పాగుతున్నట్లుగా. ఇది కూడా సేమ్ ఉంది కదా అక్కడ. ఇది మొత్తం కాపీ రైట్స్ అసలు ఆడికి వెళ్ళిపోతాయి. మాంత్రికుడు మొత్తం స్టోరీ చెప్పాడు. ఆ మంట చుట్టూ పాము మాదిరిగా తిరుగుతూ నువ్వు ఆ మంత్రాన్ని జపించాలన్నాడు. అలా ఆయన ఎంత సమయం అయితే చెప్పాడో అంత సమయం నేను జపించిన తర్వాత నాకు అది తిరిగానయ్యా నేను ఇన్నిసార్లు అన్నప్పుడు, సరే నువ్వు అక్కడ నిలబడు అన్నాడు. నిలబడ్డాను. నిలబడిన తర్వాత నువ్వు మంట అవకాడికి దాటటానికి నీ కుడికాలు ఎత్తు అన్నాడు. నేను ఈ ఇమాజినేషన్లో నాకు చాలా కనబడింది అసలే. మంట అవకాడికి దాటుదామని చెప్పేసి నా కుడికాలు ఎత్తుదామనుకుంటే భయంకరమైన శాఖ నాకు కొడతానే ఉంది. ఎక్కడ కొట్టింది? అసలే బట్టలు లేకుండా ఉన్నాడు, కాలు ఎత్తాడంటే శాఖ కొట్టి. అయ్యా ఈ ప్రోగ్రామ్ లేడీస్ చూస్తారు. ఇప్పుడు సినిమాల్లో బట్టలు లేకుండా కమెడియన్స్ని చూపించట్లేదా? వాళ్ళు చేయట్లేదు కామెడీ. వాళ్ళు అంతకు మించిన బట్టలు లేకుండా మంట చుట్టూ కాలు ఎత్తగా శాఖ కొట్టి. ఆడు చెప్పడం ఏంటో మీరు వివరించడం ఏంటో నాయనా. సరే చెప్పు. దాని మీద కాలు పెడితే నేను కాలిపోతాను కదా అన్న భయం నాకైతే ఉంది. ఆ మంట మీద కాలు పెట్టి అవకాడికి వెళ్ళటానికి ముందుగా నేను వెంటనే కాలు ఎత్తాను. ఎన్నిసార్లు ఎత్తుతావురా? ముందుకు పోరా, నేను కాలు ఎత్తాను. ఎంత నవ్వారు కదా. ఇప్పుడు నెక్స్ట్ చెప్తాడు, ఎంత కోపం వస్తుందో మీకు వచ్చినప్పుడు. అప్పుడు దాని రియాక్షన్ వేరే ఉంటదిగా. అయితే ఓకే, దేని లెక్క దాంది, తమ్ముడే పేకాటే అంటే అంత దరిద్రంగా చెప్తాను. నెక్స్ట్ వినండి. అసలు ఎత్తటంతోనే నన్నెవరో అగాంతంగా ఒక ఇద్దరు మనుషులు అవకాడికి లాగేశారు. అవకాడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక భయంకరమైన కటిక చీకటి, ఆ భయంకరమైన కటిక చీకటి మధ్యన నవ్వుతున్నటువంటి ఒక శబ్దం నాకు వినబడింది. ఒక స్త్రీ ఒక పురుషుడు నవ్వుతూ ఉంటూ నాకు అర్థమయ్యింది. ఎవరు మీరు ఇక్కడ నవ్వుతున్నారనేప్పుడు నేను గట్టిగా గద్దిచ్చాను. నా గురువు ఇక్కడే ఉన్నాడు, ఆయనకి నేను చెబుతాను, ఎవరో మీరు నాతో మాట్లాడను అన్నప్పుడు ఒకళ్ళు నా గంటికి కనబడతారు. వాళ్ళు నేను చూస్తూ ఉన్నాను, దిశమల చుట్టూ పురులతోనూ చేతులతో కట్టబడినటువంటి ఒక ఆమె నా కంటికి కనబడింది. ఆమె కంటికి కనబడిన తర్వాత ఆమె పక్కన ఇంకొక ఆయన నిలబడ్డాడు. ఆయన 5 లోకాలను శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను నా కళ్ళతో చూశాను. అప్పుడు మీకు ఆ భయం కానీ భీతి కానీ ఏమనిపించలేదండి? నాకు అప్పుడు భయం ఏమి అనిపించలేదు. మా గురువు గారు ఉన్నారు కదా, ఆయన ముందుగా చూసిన వాడు కదా అని నాకు భయపడలేదు. వాళ్ళు ఇద్దరు నా వైపు చూసి ఒక భయంకరంగా నవ్వుతూ అన్నారు, ఏం కావాలని ఇక్కడికి వచ్చావురా అని నన్ను అడిగారు. అసలు ఇంత ఈజీగా చాలా కిరాణా కొట్టుకెళ్ళి చింతపండు కొనుక్కొచ్చాం అన్నట్లుగా శక్తులు ప్రత్యక్షమైన దేవతలు వచ్చేసారు, మంత్రం సిద్ధించింది అక్కడే. అసలు స్టార్టింగ్ మంత్రం సిద్ధించేసింది. వీడు ఎవడని చెప్పి ఆడు ఎత్తుక్కుంటా వచ్చాడు, నీకు మంత్ర సాధన చెప్తానన్నాడు. వీడు చెప్పంగానే వీడికి మంత్రం సిద్ధించేసింది. వీడు చెప్తుంటే మీకు భయం వేయలేదా అండి అని చెప్పి ఆడు ఆ నంగనాసి తొంగబురగాడు. అసలు ఇంకొకటి మంత్రం సిద్ధించింది అన్నాడు కదా. ఇప్పుడు అక్కడ మధ్యలో పంచభూతాలకి అధిపతి అని చెప్పడానికి అతనికి రాలా, పంచ అని ఆపేశాడు. తర్వాత దాన్ని కట్ చేశాక దాన్ని తెలుగులో మళ్ళీ ఏదో చెప్పాడు. అంటే ఆ పదమే ఉచ్చరించడం చేతగాని ఒక వ్యక్తికి మంత్రం ఎలా సిద్ధిస్తుంది అసలు? మా గురువు గారితో కేకేసి, ఇక్కడ నాకు ఒక ఇద్దరు కనబడుతున్నారు, వాళ్ళు ఎవరో కాదు, కాళికాదేవి కనబడుతుంది, తర్వాత శివుడు కనబడుతున్నాడు. ఎవరు నాకు తెలియదు అన్నాడుగా, ఇద్దరు కనపడుతున్నారు అన్నాడు కదా. మరి కాళికాదేవి శివుడు ఎలా అర్థమైంది అతనికి? గురువుకి ఎలా చెప్పాడు ఆ విషయం? సరే, కాళికాదేవిని శివుడిని తీసుకొచ్చాడు కదా, మరి మాకు రగులుతుంది ఎక్కడ? నెక్స్ట్ ఏం వస్తుందో నాకు తెలియదు, చూద్దాం. వాళ్ళ పాదాల మీద పడు అన్నాడు. నేను వెంటనే వాళ్ళ పాదాల మీద పడ్డాను. పడిన తర్వాత అన్నాడు, నీ మనసులో నువ్వేది కోరుకొని ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దాన్ని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకో అన్నాడు. నా మనసులో కావాలనుకున్న దాన్ని నేను వాళ్ళని అడిగాను.
అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు. అయితే అది నాకు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఇదిగో ఇక్కడ మేక ఉంది కదా, ఈ నల్ల పూతును నువ్వు ఏమాత్రం ఒక్క రక్తపు చుక్కైనా కింద పడకుండా దీనిలో ఉన్న రక్తమంతా తాగాలి, అప్పుడే నేను నీకు చెప్పింది సిద్ధించిద్దని నాకు చెప్పారు. చెప్పిన వెంటనే అమాంతంగా ఒక రాక్షసుడి గనక గొంతెట్ట కొరుకుతారు అలాగే కొరికి 15 కేజీల బరువు కలిగినటువంటి మేక రక్తాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా పీనిగ మాదిరిగా పీల్చి పడేశాను. అసలు కాళికాదేవి శివుడు వీడికి ప్రత్యక్షం అవటం ఏంటి? పీసే ఆ వేషం వేసుకొచ్చాడంటావా? శివుడు లేదు కదా, శివుడి వేషం ధరించడానికి కూడా పీసుకు శక్తి లేదు. ఎందుకంటే కాళికాదేవి పేరు ఎత్తితేనే పీసుకు జారిపోద్ది గోసి, పీసుకి అంత పవర్ లేదు. అసలు వాడు చెప్పేదే అబద్ధమైనప్పుడు అసలు ఛాన్సే లేదు నేను కదా. అనాలిసిస్ చేస్తా కదా రకరకాలుగా. సేమ్ అండి. ఆ మాంత్రికుడు ఏం చెప్పాడంటే, అక్కడ ఒక శక్తి వచ్చింది, ఒక శక్తి వచ్చి మంత్రం సిద్ధించాలి నీకు, లేదా నువ్వు కోరుకుంది జరగాలి అంటే నువ్వు మేకపోతుని కోరికి రక్తం తాగాలని చెప్పింది. సేమ్ కథ కదా, అదే కదా. ఆయన తమ్ముడేనా? వెంటనే వాళ్ళు మాయమైపోవటం జరిగింది. ఆనాడు మోషే కాలంలో కర్ర పడేగానే పాము అవడం, పక్కనున్న మంత్రులు కాడ అదే రీతిగా చేయడం చూసాం. కానీ ఈ రోజుల్లో ఇటువంటి నమ్మడానికి అనేక మంది అపోహ పడుతున్నారు. అంటే మోషే ఆ రోజు చేశాడు, అది నిజమే. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్తే జనాలు నమ్ముతారు అని చెప్పాడు, ఇంటిచ్చాడు. ఇప్పుడు ఇలాంటి చేతబడి క్షుద్ర పూజలు అన్నీ కూడా మోషే వాడు ప్రారంభించాడు. అసలు చేతబడి క్షుద్ర పూజలు భూలోకంలో మొదలుపెట్టింది మోషేగాడు. అసలు ఈ క్షుద్ర పూజలు, ఈ దైద్రపుగొట్టు ఆచారాలన్నీ బైబిల్ దేవుడి దగ్గర నుంచే ఉన్నాయి. చెప్పాడు కదా, కర్రని పాములు చేయటం, నేలను రక్తంగా మార్చటం, కనికట్టు విద్యలు ఇవన్నీ. ఈజిప్ట్ రాజుని భయపెట్టడానికి కప్పలను పుట్టించటం, వాళ్ళని భయపెట్టడానికి రకరకాల ఈ దైద్రపుగొట్టు పనులన్నీ చేసింది వాడే. కాబట్టి ఈ క్షుద్ర పూజలు గాజుడు మోషే బైబిల్ దేవుడు. ఓ, మోషేకి నేర్పింది బైబిల్ కదా. అవునవునవునవును, కరెక్ట్. మోషే అనేవాడు మాంత్రికుడు అంతే. కానీ క్షుద్ర దేవత ఎవరు? బైబిల్ దేవుడు. బైబిల్ దేవుడు క్షుద్ర దేవత కలిపురుషుడు కదా. ఇప్పుడు అలా మనం అనకుండా మనం ఎక్కడ అనేస్తాము అని భయంతో ముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేవీ దేవతల పేర్లు చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పుడు శివుడు అంటే జ్ఞాన స్వరూపం. అవును, ఆయన అసలు ఆదియోగి కదా. ఆయన ఈ క్షుద్ర పూజలు చేస్తే ఆయన రావటం ఏంది? మీలో ఎవరైనా సరే విన్నవాళ్ళు అబద్ధం అనుకుంటే, నేను మాంత్రికుని కాదు అనుకుంటే, బొచ్చు బిగుతావు ఇప్పుడు. నేను ఆ రోజు మా ఊరు వచ్చినప్పుడు ఏ వస్త్రాల మీదైతే నన్ను చూశారో, ఏ స్నేహితుడు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడో, ఆ వ్యక్తితోనూ నన్ను చూసిన వారితోనూ నేను నిరూపిస్తాను. ఇప్పుడు నిరూపించాలి అనుకున్నప్పుడు ఆ ఫోటో తీసి పెట్టుకోవాలి కదా, కరాటే ఫోటోలు పెట్టినట్టు. ఆ ఫోటోలు ఎందుకు? అసలు ఆ మంత్రాలు చదివి వినిపించి ఇప్పుడు ఏదైనా మిరాకిల్ చేయొచ్చు కదా. చేయొచ్చు కదా. అవును, ఏమన్నా నా ఫ్రెండ్తో చెప్పిస్తానంటాడు వీడు. ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్తో ఆడు చెప్తే చెప్పమంటే చెప్తాడు, 10 రూపాయలు ఇస్తే. ఇది ఆ బ్యాచే కదా. ఇంకొకటి, కొందరు నేను ఎక్కడైతే ప్రదేశాల్లో ఏవేవి మంత్రాలు నేర్చుకొని చేసిన ప్రదేశాలు ఉన్నాయో నేను వాటిని కూడా చూపిస్తాను. ఇది అక్షర సత్యం. అక్షర సత్యం అనగానే శాసనబద్ధం అన్నట్టు చెప్తున్నాడు వీడు. నేను చెప్పుకుంటాం అంతే సార్. ఇది ఎలా ఉందంటే, మా యేసు తిరిగి లేచింది, అదే యేసు శవం తిరిగి లేచింది అన్నదానికి సాక్ష్యం ఏంటంటే ఆ యేసు శిష్యులే. అవును, మా యేసు తిరిగి లేచిన సాక్ష్యం మేమే. ఈ నేను మాంత్రికుని అనడానికి సాక్ష్యం నేనే, నా ఫ్రెండే, మేమిద్దరమే. నమ్మరేట్రా బాబు. మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఇదిగో నేను అడిగింది ఇలా చెప్పారు అన్నప్పుడు నాకు చెప్పాల్సిన పని లేదు, ఇక నువ్వు దాన్ని సిద్ధించు అన్నారు. అలా నేను సిద్ధించడం ఏందిరా, అలా సంభోగించడానికి అన్నట్టు చెప్తున్నాడు. అదే కదా చెప్పింది. రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నది ఒడ్డున చేయటానికి, నది ఏదో చేస్తాను వెళ్తానండి. ఒరే, నాకు అన్ని బూతులు కనపడుతుంది నీ దగ్గర. అసలు ఎక్కడి నుంచి తగలడ్డావురా? వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో దిగంబరత్వం కలిగినటువంటి మంత్రోచ్చరణ చేస్తూ వచ్చాను. అందులో కర్ణ పిచాచి విద్యను అవపోషణ పట్టడానికి. కర్ణ పిచాచా? అదే ఆ పదాలు పలకడం కూడా చేత కదండి వీళ్ళకి. కానీ ఇప్పుడు కూడా ఇంకొకటి గుర్తొచ్చిందా, కర్ణ పిశాచి. అతనే
ఊళ్ళోకి వెళ్ళి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ తీసుకొచ్చి వీడికి చెప్తా ఉండేది. అదే కర్ణపిశాచి ఈయనకు కూడా సేమ్ స్టోరీ. ఆ కర్ణపిశాచి విద్యను అభ్యసించిన తర్వాత ఆమె ద్వారా కొన్ని విద్యలు నేర్చుకోవటానికి నేను ఇష్టపడ్డాను. ఆ ఇష్టపడినటువంటి వాటన్నిటిలో కూడా నేను చేస్తానే వచ్చాను. దాంతో ఏం చేస్తున్నావా? అలాగే చెప్పాడు, నిజంగానే అలాగే చెప్పాడు. కర్ణపిశాచి విద్య సిద్ధించింది, ఆమెతో ఇంకా కొన్ని విద్యలు ఏంటి? అది ఆమెకున్న ఒకటే విద్య కదా, అది ఇంకేమేమి నేర్పించింది వీడికి ఎవరికి తెలుసు. తగలట్టండి నిరంజన్ గారు. ఇక్కడ నాకు ఇంకో సామెత గుర్తొస్తుంది. ఎద్దునెక్కేవాడు లెంగడు, గద్దెనెక్కేవాడు రంగడు, గాడిదనెక్కేవాడు పీసు. బా, లింగడు రంగడు అన్నట్లుగా ఈయనకి పీసుకి ఇంకేదన్నా డూ రాలేదా? పీసుడు. ఓకే, గాడిదనెక్కేవాడు పీసుడు. ఓకే, తెలుసుగా. రంగడు అంటే విష్ణువు, గద్దెనెక్కడం అంటే రాజ్య పరిపాలన చేయటం, ఎద్దునెక్కేవాడు శివుడు, గాడిదనెక్కింది ఎవరు? పీసుడు. పీసుడు. కామెడీ నువ్వే కదరా, మేము బాగా చేస్తాం. కర్ణపిశాచి విద్యలో నేర్చుకోవాలన్నప్పుడు మంత్రగాడు ఎవడైనా సరే 3 విద్యలు నేర్చుకోవాలి. 1 మంత్రం నేర్చుకోవాలి, 2 తంత్రం నేర్చుకోవాలి, దాని తర్వాత యంత్రం నేర్చుకోవాలి. ఈ ప్రాస డైలాగులు బట్టి పెట్టొచ్చి సిద్ధించడానికి వచ్చాను, దిగంబరంగా కూర్చున్నాను, మంత్రం తంత్రం యంత్రం ఈ 4 మాటలు చెప్పగా నేను మాంత్రికుడు నన్ను నమ్మేసేయండిరా బాబోయ్ అంటారు. ఇక అంతే. ఆయన చెప్పింది కూడా అదే, మంత్రం యంత్రం తంత్రం, సేమ్ మంత్రం అదే స్టోరీ చెప్తారు. ఇప్పుడు అసలు ఏందండి ఈ తలనొప్పి అసలు? ఎందుకంటే మంత్రం నేర్చినోడికి తంత్రం తెలియకపోతే వాడికే తెప్పలొచ్చి పడుద్ది. తంత్రం తెలుసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వాడిని వాడు కాపాడుకోవటానికి యంత్రం అనేది కావాలి. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. మాంత్రికుడు వీడియో ఉంది కదా, అది ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ వీడియో. అది చూసి ప్రాక్టీస్ చేసి బాగా రీసెంట్గా వచ్చాడు ఆయన లైన్లోకి. 2 వీక్స్ బ్యాక్ ఇది పెట్టింది కదా, దాన్ని ప్రాక్టీస్ చేశాడండి బాగా. వీడు మన టెస్ట్ మ్యాచ్ రోజు చూడలేదా? చూసి కూడా ఎంత ధైర్యం చేశాడంటారా? అంటే మనది చూసుండడండి, నేను అనుకోవటం. చూసుంటే అసలు ఇది చేయడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాడు. ఆల్రెడీ మనం అది చేసాము అన్నప్పుడు వీడిని పట్టుకోమా? ఇప్పుడు చూస్తాడులే. అడ్డుగా బడ్డు బండగా దాన్ని కాపాడుకోవటం కోసం, ప్రాణభయం నుంచి తప్పించబడటం కోసం యంత్రం కావాలి. మంత్రం చదివినోడికి తంత్రం ఎంత ముఖ్యమో, తంత్రం ఉన్నవాడికి అరే నువ్వు ఈ 2-3 పదాలు అటు ఇటు తిప్పి 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 చెప్పంగా నువ్వు మహామంత్రికుడు అయిపోతావా? మంత్రం తంత్రం యంత్రం 2-3 రకాలు కదా అనే చెప్పాడు. వారిని యంత్రము అంతే ముఖ్యం. ఇది చూస్తున్న మీకు ఎవరైనా ఇది ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఎవరు చేయలేదు కదా అసలు. అందుకే అలానే నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి వేసేసాడు. కన్యసుతాయ కన్యసుత అంటే ఏసేగా. ఇక్కడ ఒప్పుకున్నాడు క్లియర్ గా. ఈ క్షుద్రదేవత ఎవరు? కన్య గర్భంలో పుట్టినోడు అంట. ఆయన నిజంగా పుట్టలేదు, అలా ప్రచారంలో ఉంది. కాబట్టి ఈ క్షుద్రదేవత ఉపాసన చేస్తున్నాడు. ఆ క్షుద్రదేవత ఆ కన్యకి పుట్టినాడంట. అయిపోయా 3 నెలలు సాగు చేసి మూలాన ముసలాన్ని పొడిచాడంట. 3 నెలలకి 3 సంవత్సరాల కరాటే నేర్చుకొని మాస్టర్ అయ్యాడు. ఈ అడిదిప్పి ఏసుని పొడిచాడు. ఏసు అంటాడు యో చూసుకోవాలా అంటాడు. ఏసు వచ్చి కన్యసుత అసలు ఏంటండి? కాదు, వీడికి హిందుత్వంలో వేరే మంత్రాలు ఏం తెలియదు. అందుకని ఈ కన్యసుత పాస్టర్లు తయారు చేసిన ఈ మంత్రాలు ఎవరు ఉన్నాయి కదా, అయ్యే బట్టి వచ్చాడు. ఇక అవును, చిన్నోడు కదా, 33 ఏళ్ళే కదా, పెద్దగా అంత నాలెడ్జ్ రాలా. ఇంకా అసలు హిందుత్వంలో కొన్ని ఇప్పుడు మంత్రాల పదాలు పలకాలన్నా వీడికి ఉచ్చారణ రావాలి కదా. బాగుంది, మళ్ళీ పెడదాం. ఓం అన్నప్పుడు నేను ఏంటి ఓం నమ శివాయ అంటాడా, నేను కూడా అలాగే అనుకో, ఓం నమో నారాయణాయ అంటాడా అన్నాడా. నేను చూస్తుంటే కన్యసుతాయ అన్నది. నేను అసలు ఇంకా బీజాక్షరాలు చెప్తున్నాడు, ఏదో మంత్రం చెప్తాడు, ఇది బట్టి వచ్చాడు అనుకున్నా. అలానే నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి కన్యసుతాయ నమః అంటే కూడా రావట్లేదు. కన్య సుట్టేస్తా అంటున్నాడు వీడు. వాళ్ళకు ఉన్నది అదే కదా, కన్యగర్భాన్ని పుట్టాడు అంటారు కదా. అది ఏదో అనాలి, అర్థం కాలేదని చెప్పేసి అలా అనేసాడు. పేసని ఇప్పుడున్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఓం శ్రీం క్లీం హీం నిం పిచాచాయ నమః. ఓహో, ఈ నేర్చుకున్న మంత్రం ఇది కాదంట, ఇప్పుడున్న వాళ్ళు అంటున్నారు. ఇంకోసారి అలానే నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఓం శ్రీ అక్కడ
వాడు అక్కడ చెప్పాడు, కట్ చేశారు, బ్లాంక్ వేసారు, మళ్ళీ ఇంకోటి చెప్పాడు, అంటే ఇది కాదు ఇది అంటే తప్పు ఎడిటింగ్ చెప్తున్నావు చేశారు. అని. ముందు కన్నీసుతాయి అదే చెప్పాడు వీడు. అవును. ఇదేదో మనకు కొట్టేలాగా ఉందని చెప్పి ఎడిటింగ్ చేశారు. ఎడిటింగ్ చేశారు కానీ తీసేయలేదు కదా. తీసేయలే మరి. మంత్రం బానే ఉందిలే ఉంచేద్దాం అనుకున్నారు. తర్వాత ఏదో తింగరగా చెప్పుంటాడు, అది తీసేసి మళ్ళీ ఇంకో మంత్రాన్ని చెప్పించాడు. వీళ్ళకి ఎడిటింగ్ చేసుకోవడం కూడా రావట్లేదు సన్నాసులకి. అన్నిటువంటి మంత్రాలను ఇలాంటివి ఎన్నో చేశాను. బా మరి ఒకటి కూడా సరిగా చెప్పలేకపోయాడు ఏంటి? ఈ మంత్రం నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి ఎన్నో చేశాను అన్నాను. వీటి భావాలతో నేను కొన్ని చెప్పలేదు కానీ అవి మీకు అవసరం లేదని కూడా నేను చెప్పగలుగుతున్నాను. నేను ఎన్నో మంత్రాలు చెప్పొచ్చు. ఈ మంత్రం మీద వీళ్ళకి బాగా డిస్కషన్ జరిగింది. 2-3 రకాల వెర్షన్లు చెప్తున్నాడు. అవును. ఇవన్నీ నేను చెప్పకూడదు కాబట్టి ఉన్నదానిలో ఒకదానినే నేను చెప్పాను. అది కూడా బాగా బట్టి వచ్చాడు. ఇది శంకరదత్త MBBSలో సర్కోమా లింపో ఆఫ్ ద ఇంటెస్టైన్ అంటే ఏంటి డాక్టర్ గారు అని. నేను నేర్చుకుందే 4 మొక్కలు, నన్ను కన్ఫ్యూజ్ చేయకరా అంటాడు. ఆయన కన్ఫ్యూజ్ చేశారు పాపం, ఎదురుగా కూర్చొని కన్ఫ్యూజ్ చేసరికి. సిద్ధించుకున్నవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళాను. ఆయన నేను చేసిన వాటన్నిటిని కూడా నా ముందు బయలుపరిచాడు. నువ్వు సంచి విద్య నేర్చుకున్నావు, దేవీ దేవతల దగ్గర నేర్చుకున్నావు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే సంచి విద్య నేర్చుకున్నాడా? సంచి విద్య ఏంటండి? సంచి అని బైబిల్లో ఒక చోట యేసు దగ్గర ఒక సంచి ఉంటుంది. ఇస్కరియోతు యోధ ఎప్పుడు ఆ సంచి పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. డబ్బుల సంచి అనమాట అది. సంచి విద్య అంటే ఇప్పుడు ఆ డబ్బులు అందులో వేసుకోవడానికి సంచి విద్య అనమాట. పాస్టర్లకి సంచి విద్య అంటే అదొక సంకేత నామం. పాస్టర్లు సంచి వేసుకొని తిరుగుతారు కదా, అందుకా వీళ్ళు నువ్వు డబ్బులు పట్టడానికి కావలసిన ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకున్నావేక నువ్వు పాస్టర్ అవ్వచ్చు. పాప ఆయన నిజమే చెప్తున్నాడండి. సంచి విద్య అంటే అది. ఇక నువ్వు ధైర్యంగా నువ్వు ఏ పనైనా చేయిపో అన్నాడు. అన్నప్పుడు నా మనసులో ఒక డౌట్ కలిగింది. ఏం డౌట్ అంటే, నేను నేర్చుకున్నది సఫలం అవుతుందో లేదో తెలియాలంటే ఇది ఎవరి మీదన్నా వేయాలి, వేస్తేనే అది పనిచేస్తుందా లేదా అని తెలుసుద్ది. ఇంచుమించు ఎంతకాలం వరకు ఈ విద్య నేర్చుకున్నారని? అది దాదాపుగా 4 ఏళ్లు నేర్చుకో. 4 సంవత్సరాలు. ఇది కూడా రాసుకుందాం. రాసుకోండి. మంత్ర విద్య 4 ఏళ్ళు నేర్చుకున్నాడు వీడు. దానికన్నా ముందు కరాటే 3 ఏళ్ళు నేర్చుకున్నాడు. కరాటే 3 ఏళ్ళు. లాస్ట్లో చెప్తానన్నానుగా నేను ముందు డీకోడ్ చేస్తున్నాం. మాకు ఆటోమేటిక్గా వచ్చింది కదా లాస్ట్లో. అసలు ట్విస్ట్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు ట్విస్ట్. సరే అయితే ఇలా 4 సంవత్సరాలు మీ అమ్మ నాన్న మా బాబు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచించలేదండి? వెతుకుతున్నారు. నా తల్లిదండ్రులు నా కోసం వెతుకుతున్నారు. వాడు ఎక్కడున్నాడో, వాడు ఏమైపోయాడో. అంటే ఈ 4 ఏళ్ళు ఇంటికి రావట్లేదు. ఇక ఎక్కడ రాజమండ్రి కాలువ చుట్టూ తిరుగుతున్నాడా? రాజమండ్రి దిగంబరిగా నేర్చుకుంటున్నా అన్నాడు కదా కాలువ చుట్టూ. లో బడ్జెట్ సినిమా ఇది, నేను ఒప్పుకున్నా. అసలు పక్క రాష్ట్రం కూడా వెళ్ళలేదు, నెలలో అక్కడే తిరిగాడు. మొత్తం గోదావరి ఏరియాలో షూటింగ్ చేసాడు. అవును. ఇంకొక హైలైట్ ఏంటి అంటే, ఫస్ట్ నేను చంపితే ఎవరినైనా మా అమ్మ వాళ్ళకి నేను దూరం అయిపోతాను అన్నాడు కదా. మరి 4 ఏళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళకి దూరంగా ఉండి అసలు ఇంటికి కూడా రాకుండా మరి వాళ్ళ అమ్మ వాళ్ళకి షాప్ పెట్టాడుగా. లాజిక్ లేదు మరి. ఈయన చూస్తే పెద్ద గురువు గారు నేను చేసింది జరుగుతుందని అంటున్నాడు. అప్పుడు అనిపించింది, ఈ గురువు గారు ఎక్కడైతే కూర్చుంటాడో నేను కూడా అక్కడే కూర్చోవాలి. ఈయన ఏదైతే చదువుతాడో అది నేను చదువుతాను. ఈయనను పూర్తిగా నేను తాకకుండా ఆ మనిషిని పడగొట్టి చంపగలగాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆయన మీద ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే కూర్చొని నేను కూడా ఎదురు బల్ల చేస్తా వచ్చాను. ఎదురు బల్ల అంటే ఏంటండి? ఎదురు బల్ల అన్నాడు, ఇది ఏమన్నా బైబిల్లో ఉందా? బైబిల్లో బల్లారాధన ఉంటుంది కదా. మరి ఎదురు బల్ల అంటే బల్లారాధన ఎదురుగా బల్లలు వేసుకుని కూర్చోడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ పాస్టర్ బల్లారాధన చేస్తున్నాడు. ఆడికి పోటీగా చర్చి పెట్టి ఈడు బల్లారాధన మొదలు పెట్టాడు. అది ఆత్మ కవి హృదయం. కానీ భలే దొరికిపోతున్నాడండి పిల్లాడు. అంటే అది తెలియకుండా వాళ్ళ పదాలు వచ్చేస్తాయి కదా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నా మంత్రం పనిచేస్తుంది. అగాంతంగా ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా కింద పడిపోయాడు. నేను అలా ఆలోచన చేశానంటే, నేను నేర్చుకున్నది సిద్ధించిందో లేదో నేను చూడగలిగాను. నేను నేర్చుకునేటువంటి ప్రయోగం నా కళ్ళ ముందు చూశాను. అతడు నేలకొలటం చూశాను. ఇక నేను సిద్ధించిన చోట్లో ఇతడు ఉండకూడదు. ఇతనికి పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి. ఇక మీదట ఇతన్ని వెంబడించే వాళ్ళంతా నన్ను వెంబడిస్తారన్న ఆలోచనతో అతన్ని ఆ స్థానం నుంచి తప్పించి అక్కడి నుంచి నేను ఆ స్థానంలోనికి వచ్చి, మాకు వచ్చిన వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, మీ గురువుగారు లేరా అంటే, లేరు, ఆయన పలానా ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తారంటే పలానా సమయానికి వస్తాడని చెప్పలేదు, ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదు అని చెప్పి. అంటే ఏం చంపేశాడు గురువుని? పడగొట్టేసాను అన్నాడు కదా. గురువుని చంపేసి ఆయన స్థానంలో ఈయన కూర్చొని ఆయనకు వచ్చే బిజినెస్ అంతా. శవాన్ని ఏం చేశాడు?
వీళ్ళ అది చెప్పిందంతా ఏంది, శ్మశానంలో అంతా తగలబెట్టేసే పనే కదా, తగలబెట్టేసి అసలు అదంతా అబద్ధం కదా. ఆ కథలో అన్నట్టు క్లారిటీ ఉండాలి కదా. ఆ, ఆ శవాన్ని ఏం చేశాను ఇది ఏదైనా చెప్పాలి కదా వాడు. ఆ. వాళ్ళు ఏవైతే పనులు చేయించుకోవాలో ఆ పనులు చేయించుకోనండి. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానండి, ఆడికి ఎప్పటికీ అదే డౌట్ వస్తుంది ఆడికి. దాదాపుగా ఒక జాన ఎత్తున డబ్బు మార్పిడి లేని సమయంలో ఏ 1000 రూపాయల నోట్లు 500 కాగితాలు ఉన్నాయో అదే 1000 రూపాయల నోట్లు 500 కాగితాలు జాన ఎత్తున కట్టలు పేర్చుకొని ఆ కట్టల మీద పనుకునేవాడిని. ఇప్పుడు మీరు దీన్ని కూడా రాసుకోవాలి. 2016లో ఇది జరిగింది. అదే డిమానిటైజేషన్ అవ్వక ముందని చెప్తున్నాడు. 2016కి ముందు జానెత్తుడు చీడి భాష నాకు వచ్చింది. 2016కి ముందు వీళ్ళు డబ్బు కట్టల మీద పడుకునేవాడు. అలాగా ఆ మంత్ర విద్యలు నేర్చుకున్న నేను తల్లిదండ్రులను చూడాలి, నా అన్నను చంపిన వాళ్ళని చంపాలన్న ఆలోచనతో తిరిగి నేను తెనాలి ప్రాంతానికి వచ్చినప్పుడు అసలు వీడు ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి నేను మంత్ర విద్యను ఏం తెచ్చుకుని అన్నాడు కదా, మళ్ళీ అక్కడ గురువుని చంపేసి డబ్బులు సంపాదించడం మీద దృష్టి పెట్టాడా? అవును. ఆ తెనాలి ప్రాంతంలో ఆకలి అవుతుందని చెప్పేసి అని ఆ ఒక టిఫిన్ కొట్టు ఉంటే ఆ టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళి నేను బరీగా టిఫిన్ తిన్నాను. బరీగా ఫుల్గా అని అర్థమా? బరీగా అంటే బరీగా ఫుల్గా అంటే ఇప్పుడు ఆకలి అవ్వకుండా ఏం విద్య నేర్చుకోలేదా? అంటే ఆ సద్దన్నం నాకు పెట్టమ్మా నీకు ఆకలి కాకుండా మందిస్తా అన్నాడంట. అదిడే అయితే అన్నం పెడితే నీకు ఆకలి అవ్వకుండా మందిస్తా అన్నాడంటే అంటే ఆకలి కాకుండా ముందు ఆడేసుకోవచ్చు కదా. అదే ఆడేసుకోడుగా అలాంటి వాళ్ళు వీళ్ళు. టిఫిన్ తిన్న తర్వాత నేను ఆయన వైపు చూసి నా మనసులో ఒక మంత్రాన్ని చదువుకొని 3 సార్లు ఆయన చెవు దగ్గర చిటికలేస్తే ఆ 3వసారికి ఆయన నన్ను చూసి గల్లాలో ఉన్న డబ్బులు ఎంతైతే ఉన్నాయో అంత తీసి నా జేబులో పెట్టాడు. 7th సెన్స్లో చైనా వాడు వస్తాడు కదా, వాడు ఇట్లా చూడంగానే వాళ్ళు మొత్తం సరెండర్ అయిపోతారు కదా. 7th సెన్స్ కూడా యాడ్ చేశాడు అయితే. ఇప్పుడు ఇంక నెక్స్ట్ అంతా అదే చెప్తాడు అయితే. మొత్తం ఇదేనా? నెక్స్ట్ అదే చెప్తాడు ఇంకా. ఇప్పుడు హోటల్ అంటే ఒక్కడే ఉన్నాడు కదా, వడ్డిచ్చేవాడు ఉంటాడు, ఆడి పెళ్ళం ఉంటుంది, క్యాషియర్ ఉంటుంది, చుట్టూ 4-5 ఉంటారు. ఈడేంటి డబ్బులు ఈడివ్వకుండా ఈ మొత్తం తీసి ఈడి జేబులో పెడుతున్నాడు, ఈడేదో చిటికలేసాడు అంటే వీళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. అంతేగా అంతేగా, చుట్టుపక్కల ఎవరు అడగట్లేదా? అడగరుగా మమ్మల్ని. అంటే సినిమాల్లో అంతే. సినిమాల్లో కూడా ఇప్పుడు హీరో వీళ్ళని కొట్టుకుంటారు, అసలు పోలీసులు ఉంటారు, ఎవరు అసలు ఎందుకు మాట్లాడటం అర్థం కాదు. మీరు సినిమాని సినిమాగా చూడండి, టెస్ట్ మనీగా చూడండి, లాజికల్ మాట్లాడకండి. టెస్ట్ మనీ లిబర్టీ ఇది కొత్త పదం. సినిమాటిక్ లిబర్టీ ఉన్నప్పుడు టెస్ట్ మనీ లిబర్టీ ఉండదా ఏంటి? మరి ట్రోల్స్కి కూడా ఉండాలిగా. అంటే ట్రోల్స్కి నా టాలెంట్ని తొక్కేస్తుంది అనవసరంగా. నేను కొన్ని పదాలు నిజంగా చెప్తున్నానండి, కొన్ని మంచి సామెతలు అద్భుతమైనటువంటి వాళ్ళకి ఇచ్చే డోసులన్నీ కూడా ఎడిటింగ్లు తీసేస్తున్నారు ఈడ. ఇక నేను పక్కన ఏమన్నాను, అమ్మో నేను ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడకూడదు. ఇక మరి మీరే చెప్పుకోండి, ఆవిడకి కామెంట్లో మీరు ఏం చెప్తారు చెప్పండి. వాళ్ళే చెప్తున్నారు పక్కన పద్ధతిగా శ్రీలక్ష్మి గారు ఉన్నారని మీరు అలాంటి మాటలు మాట్లాడకండి. వాళ్ళే కదా, వాళ్ళకి అవే కావాలి, వాళ్ళకి అవే కరెక్ట్. ఇప్పుడు దున్నపోతుకి ముళ్ళుగారు గుచ్చితేనే దానికి తెలిసిద్ది నొప్పి. అంటే నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటిది ఇక్కడ పనిచేసిందో లేదో చూశాను. ఆ తర్వాత మధ్యాహ్నం పూట ఇక్కడ పనిచేసేది ఏంటి? గురువు మీదే పనిచేసింది కదా, గురువే చచ్చిపోయాడు కదా. అంటే జనాలు మీరు ఇంకా నమ్మకపోతే ఇంకా చాలా చెప్తే చూడండి అంటున్నాడు. నేను మామూలుగా టిఫిన్ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ వేసాను. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ ఆకలి అయింది, చూద్దాం. మధ్యాహ్నం పూట ఆకలి అవుతుంది, ఆ అన్నం తినాలని చెప్పేసి అని ఈ తిండి మీదే ఉన్నాడు అసలు. అంటున్నాడు భోజనాలు చేసి తిరిగి మళ్ళీ బిల్లు నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ బిల్లు తీసుకెళ్ళి వాళ్ళకిస్తే నేను డబ్బు కట్టకుండానే తిరిగి మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అలాగ బిల్లు కట్టకుండా కూడా నేను భోజనం చేశాను, బిల్లు కట్టకుండా టిఫిన్ చేశాను. ఏ బిల్లు ఏ ₹1 నేను ఎవరికి కట్టకుండా అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఉండేవాడిని. వీడు మంత్రసాధన చేసింది ఎందుకురా అంటే బిల్లులు కట్టకుండా భోజనాలు చేయడానికి. అంతకు మించిన గొప్ప కార్యం నేను ఇది చేస్తాను నేను చెప్పట్లా. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, దానికోసం నేర్చుకున్నాడు, వాళ్ళని చంపొచ్చు కదా. సరే అసలు కథ ఏంటి అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళ అన్నని చంపిన వాళ్ళు వీడి కోసం కూడా వెతుకుతున్నారు. ఓహో, వీడు కూడా ఏదో చేశాడు అయి ఉండొచ్చు. అంటే ఈడ భయంతో ఊళ్ళు పట్టిపోయాడు. 4 ఏళ్ళు కనపడలా. ఈ 4 ఏళ్ళు ఏమైపోయాడు, ఎట్లా బతికాడు, ఏదో తెలియాలి కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తే మళ్ళీ ఆ పాత కక్షలతో వీడి మీద పడవచ్చు. అందుకే నేను ఇప్పుడు మాంత్రికుని అయిపోయాను, నేను పెద్ద శక్తులు వచ్చేసినాయి, అవన్నీ వదిలేసి ఇప్పుడు నేను పాస్టర్ని అయిపోయాను.
అప్పుడు నాకు తెలిసి ఆడు పిచ్చోడు అయిపోయి తిరిగాడు మధ్యలో. నేను వచ్చినప్పుడు బట్టలు చూసిన వాళ్ళు ఉన్నారు అంటున్నాడు కదా, మధ్యలో అడవులు పట్టుకొని తిరిగాడు. ఫుడ్ లేదు, ఏమీ లేదు. సరే, ఏ కారణంతో అయితే వీడు ఇల్లు వెళ్ళిపోయాడు? పిచ్చోడే వెళ్ళిపోయాడా, అన్నని చంపినట్టు ఈయన కూడా చంపుతాను భయంతో వెళ్ళిపోయాడా? మొత్తానికి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు. వీడు ఇల్లు వదిలిపెట్టిపోయిన తర్వాత వీడు తింటాకి ఏం దొరకట్లేదు కదా. ఇప్పుడు ఎలా వాళ్ళ జిమ్మిక్కులు చేసి ఆ బిల్లులు ఎగ్గొట్టడం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టాడు. అవి వీడు చేసిన ఘనకార్యాలు. ఏదన్నా ఒక ఇంట్లో అద్దెకుండి ఉన్నప్పుడు అద్దె డబ్బులు కట్టాలి, కానీ నేను అద్దె డబ్బులు కట్టకుండానే వాళ్ళు నన్ను అద్దె డబ్బులు అడగటానికి వచ్చేవాళ్ళు. నేను అలాగే వాళ్ళ వైపు చూసేవాడిని. నన్ను చూసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేవాళ్ళు. ఇదిగోండి మీరు ఉంటున్నారుగా, మీకు అద్దె డబ్బులు కట్టాలని చెప్పేసి నా చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. సెవెంత్ సెన్స్ మాంత్రిక స్టోరీ అయిపోయింది. సెవెంత్ సెన్స్ వచ్చింది. ఇప్పుడు సెవెంత్ సెన్స్ స్టోరీ తీసుకొచ్చాడు. కాదు, ఇప్పుడు వీడు రాజమండ్రి దాటి బయటికి పోలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికే పోవచ్చు, బస్సు ఎక్కి ఇంటికి వచ్చేస్తాడు కదా. అది మధ్యలో అద్దెకి ఎందుకు ఉన్నాడు? అసలు అది కాదండి, డబ్బుల మీద పడుకున్నాడు, డబ్బులు కట్టల మీద. ఇల్లు కొనుక్కోవచ్చు, అసలు ఇల్లు కొనుక్కోవచ్చు కదా, అద్దె కట్టడం ఏంటి? లాజిక్ ఏది? టెస్ట్ మనీ లిబర్టీ అన్నారు కదా. టెస్ట్ మనీ లిబర్టీ, ఎస్ యువర్ రైట్. అలాంటి చిల్లంగి పనులు ఎన్నెన్నో, ఇలాంటి చిల్లర పనులు అని చెప్పాలి. చిల్లర పనులు పర్ఫెక్ట్ వర్డ్ చేశాను. భార్యాభర్తలు కలిసి ఉండాలన్న వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయాలనుకునేవాళ్ళు ఎందరో నా దగ్గరకు వచ్చారు. కలపటం నాకైతే ఎక్కువ కుదరలేదు, కానీ చెడగొట్టడమే నాకు ఎక్కువగా తెలుసు. ఎన్నో కాపురాలు తీశాను. ఇది ఇంకా మాంత్రికుడిది, మీరు ఒక్కళ్ళే చేశారు ఈ మాంత్రికుడి స్టోరీ. ఎంతో మంది పిల్లలు నాశనం అయిపోయారు, ఆడపిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, యవనస్తులు నాశనం అయిపోయారు. వీడు ఆడపిల్లలను కూడా ఏదో చేశాడు. ఇన్ని దరిద్రాలు ఉన్నాడు, వదులుతాడింది. అదే కదా. ఇలా ఉన్న సమయంలో ఏదైతే నా తల్లిని, నా కుటుంబాన్ని చూడాలనుకున్నానో, ఏదైతే నా అన్న మీద ఎట్లాంటి ప్రయోగాలు చేయాలనుకున్నానో, ఆ చేయాలనుకునేటువంటి నేను వచ్చి వలివేరంతా కూడా తిరిగి వాళ్ళ పేరులు, వాళ్ళ కాలి కింద మట్టి, వాళ్ళు చూస్తున్నటువంటి వాటన్నిటిని నేను తీసుకొని ఎన్నటికీ భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం మొదలైనప్పుడు నాకు అనుకోకుండా శ్రీకాళహస్తిలో ఒక వ్యక్తి గుడిని కట్టి, ఒక రాయిగా గుడిని కట్టి, ఆ గుడిని 2 అడుగుల ఎత్తులో లేపాడు. మంచి గురుస్వామి అని చెప్పినప్పుడు వెంటనే నా మనసులో వచ్చింది, ఉంటే నేనే ఉండాలి గురువు, ఇంకెవరూ ఉండకూడదన్న ఉద్దేశం చేత పేర్లు ప్రఖ్యాతులు కలిగినటువంటి గురుపాజాపు కంటే నేనే బలవాన వాడిగా ఉండాలని నేను మళ్ళీ ఏ దేవీ దేవతలను అయితే చూశానో, ఏ దేవీ దేవతలతో అయితే మాట్లాడానో వాళ్ళతో మాట్లాడి నేను కూడా గాలిలో నా దేవీ దేవుళ్ళ యొక్క గుడి కట్టి 5 అడుగుల ఎత్తు లేపి నుంచోబెట్టాలనుకున్నాను నేను. అలా ఆలోచన నాలో మొదలవటంతోనే వాళ్ళని పిలిచాను. శ్రీకాళహస్తిలో ఒక రాయిని గుడిగా కట్టి 2 అడుగుల ఎత్తులో లేపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నేను ఇంతవరకు వినలేదు అసలు. మరి వాడొక్కడే విన్నాడంట, ఆయన పెద్ద గురుస్వామి అంట. వీడి కథలో ఉంటారు, మరి ఏం చేయలేము కదా. సరే, ఇప్పుడు వీడి పిలిస్తే దేవతలు వచ్చారా? నెక్స్ట్ ఇవన్నీ కూడా అడిగాను. ఆ మంత్రాలు కావలసినటువంటి వాటన్నిటి నాకు తెలియపరిచి వీళ్ళు చేసింది అవునో కాదో, నాకు చెప్పిన మంత్రం నిజమో కాదో అని తెలుసుకోవటానికి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి బరువైన రాయిని చూసి ఆ రాయిని 5 అడుగుల కంటే పైన 7 అడుగుల వరకు మంత్రం చదువుతూ ఉంటే ఒక మనుషులు లేపినట్లుగా సింపుల్గా అలా లేచిపోయింది. రైట్, నా దేవీ దేవతలకు నేను గుడి కట్టగలను, వాడికంటే నేను మంచి పేరు సంపాదించుకోగలను అనుకొని 10 ఎకరాల నడిబొడ్డు సెంటర్లో అమ్మవారి గుడి కట్టి, అమ్మవారి గుడి 5 అడుగుల ఎత్తులో లేపి, ఈ దోషంలో కొలవబడుతున్నటువంటి వాళ్ళందరికీ కన్నులు ఇదిగో నేను కట్టిన దాని మీద పడాలన్న ఉద్దేశంతో నేను పని పూనుకున్నప్పుడు డబ్బు కావాలి, పలానా వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే నేను వాళ్ళ మీద ఎదవడి చేసి వాళ్ళని ఆకర్షించుకొని నేను చెప్పింది డబ్బు నాకు తీసుకొచ్చి ఇవ్వటం కోసం వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందుగా ఎలాగో చేస్తానన్న విషయాలు కొంతమంది తెలుసుకొని కర్ణాటక నుండి, కేరళ నుండి, ఇంకా 2-3 ప్రాంతాల నుండి కొందరు మాంత్రికులు నా దగ్గరికి నేను పూజ చేసే స్థలానికి వచ్చి కూర్చున్నారు. నేను ముగ్గేసుకొని కూర్చున్నాను. అప్పటికే సగం వరకు చదువుతూ ఉన్నాను.
నా వెనక నా చుట్టూ కూర్చున్నటువంటి ఆ నలుగురు మాంత్రికులు నన్ను చంపటానికి నా వెనక నుండి ఒక విషకరమైనటువంటి మూలికలు చల్లుతూ ఉన్నారు, మంత్రాలు నా మీద చల్లుతున్నారు. ఏమైందో తెలియదు కానీ ఆకాశం నుండి ఒక భయంకరమైనటువంటి వెలుగు వచ్చేసింది వెలుగొచ్చేసింది. వెలుగొచ్చింది. వెలుగు సరే పీసై వచ్చాడు ఇప్పుడు. అసలు ఈయన వాళ్ళ అన్నని చంపిన వాళ్ళని చంపడం కోసం నేర్చుకున్నాడు కదా. వీడు ఇల్లు పెట్టి పారిపోయాడు, మ్యాటర్ అది. ఇప్పుడు ఇంటికి రావట్లేదు అసలు. వీడు ఇప్పుడు ఇంటికి పోవాలని చెప్పి బయలుదేరా అన్నాడు కదా, మరి డైరెక్ట్ ఇంటికి పోవాలి కదా, అక్కడ గుడి కట్టాలి, అక్కడ ఆడికంటే నాకు ఎక్కువ పేరు రావాలి. మళ్ళీ ఈ స్టోరీ ఎందుకు వచ్చింది అసలు మధ్యలో? వీడి ఇంటికి వెళ్ళడానికి వీడికి వచ్చబడిపోతున్నాయి. అది అసలు అన్నని చంపాలనుకున్న వాళ్ళని వదిలేశాడు అన్ని నేర్చుకొని. ఇప్పుడు వీడిని చంపడానికి తిరుగుతున్నారు కదా, వీడు ఎక్కడున్నాడో వెతికి వెతికి మళ్ళీ ఎవరో వచ్చారు వీడిని చంపడానికి. ఓహో అదేనా, మంత్రాలు చదువుతున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు దాన్ని ఎట్లా చెప్తున్నాడు వీడు. కమెడియన్ వచ్చాడు, కమెడియన్ వచ్చేసాడుగా మనోడు ఏసయ్య. ఏసైని కమెడియన్ నేను చేయడం కాదు, వాళ్ళే చేస్తారు. ఏసయ్యని కమెడియన్ని చేసినంత వీళ్ళు చేసినంత గొప్ప నేను ఎప్పుడు చేయలేదు. ఆ విషయంలో వీళ్ళే నెంబర్ 1. సరే, ఓ పక్క ఏసై వచ్చాడు, ఇంకో పక్క వీడు మన దేవతల్ని వీడికి కావాల్సినప్పుడల్లా ఇంట్రొడ్యూస్ చేసి నేను పిలిస్తే వస్తున్నారు, నేను క్షుద్ర పూజలు చేయడానికి వాళ్ళే నాకు మంత్ర తంత్ర యంత్ర ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించారు, రకరకాలుగా క్రియేట్ చేయడం చూశాడు. ఇవి కాకుండా ఇంకేమన్నా కామెంట్స్ చేశాడా, చేస్తే ఎలాంటి కామెంట్స్ చేశాడు, దానికి నా రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు పీస్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు శివుడు జోలికి వచ్చిన తర్వాత నాకు రేగిన తర్వాత అసలు ఇక్కడ గజ 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 వణికిపోయేది ఎవరంటే యేసు. పరలోకంలో చిచి యమలోకంలో కూర్చుని ఒరే మీరు ఆయనకి ఎలక్కండ్రా నన్ను వేసుకుంటాడురా అని వణుకుతూ ఉంటాడు ఆయన. నాకు టెంపర్ లేసిద్ది అనమాట. సరే, వచ్చే ఎపిసోడ్లో ఆ పీస్ సంగతి వీడి గోషి సంగతి చూద్దాం. జై శ్రీరామ్.